హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వినాయక్ డ్యాన్స్ కంపెనీ అండ్ ఈ డ్యాన్స్ కంపెనీ అకాడమీ నుంచి ఇప్పుడు కొత్తగా యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో యాక్టింగ్ స్కిల్స్కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేను చెప్పే కంటెంట్ ఏంటంటే ఒక తండ్రి కొడుకు ఫాదర్ అండ్ సన్ పడే బాధలు, అంటే అబ్బాయి కొడుకు అయితే యాక్టింగ్లోకి వెళ్తాను, నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని బాధపడుతూ ఉండే సన్నివేశం, నేను నీ కెరియర్ కోసం ఎంతో కష్టపడ్డాను, నువ్వు నేను చెప్పినట్లే విని నువ్వు మంచి కెరియర్ తీసుకోవాలా అని తండ్రి పడే బాధ. సో ఈ రెండిటికి కంక్లూజన్ కూడా ఇస్తాను, అంటే చివరిలో ఎలా ఉంటుంది, చివరిలో ఎవరు రియలైజ్ అవుతారు, ఎవరు గెలుస్తారు అనే విషయం నాకు వచ్చిన కొద్దిపాటి యాక్టింగ్ స్కిల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ యాక్టింగ్, కెమెరా ఫేస్ అలాంటివి ఉండవు, జస్ట్ క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ అండ్ యాక్టింగ్ ఇలాగే చూపిస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గో టు ది వీడియో. ఏంట్రా అలా బాధపడుతున్నావు, ఏం జరిగింది? మా నాన్నకు నేను యాక్టర్ అవుదాం అనుకున్న విషయం తెలిసిపోయిందిరా, ఇంటికి పోతే ఏమంటాడో ఏమో అని భయం వేస్తుందిరా. మా నాన్నకు అసలే నేను యాక్టర్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు, తను చదువు 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 అనే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాలేదురా, భయం వేస్తుంది. అలా అంటే ఎలారా, ఏదో రోజు తెలుసుకోవాల్సిందే కదా, వెళ్ళి చెప్పు, ఏమంటాడో చూద్దాం. ఎలా చెప్పాలరా, నన్ను కన్న తండ్రి చిన్న వయసు నుంచి చూస్తున్నా, కోప్పడతాడే, నాకేం చెప్పాలో అర్థం కాలేదురా. ఎలాగోలా చెప్పేస్తా, నాకు ఈ పిచ్చి తగ్గేలా లేదు, నేను ఎలాగోలో చెప్పి ఎలాగోలో ఒప్పించుకుంటా. మా నాన్నను ఒప్పించుకుంటారా? ఒప్పించుకుంటా, నేను వెళ్తా, ఇంటికి వెళ్తా. యాక్టింగ్ అంట, యాక్టింగ్ బాగా చదువుకొని మంచి కెరియర్ తీసుకొని భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటే చూద్దామని ఎంతో కష్టపడి నేను మన ప్రయోజకం చేద్దామని ఎంత ఆశపడ్డా. ఇప్పుడు వాడు కొత్తగా యాక్టింగ్ డ్యాన్స్ అనుకుంటా పిచ్చి చేష్టాలు చేస్తాడు. ఎదవా, ఈ సంగతి చెప్తా. ఏవండి, మన అబ్బాయి అండి, వాడు చెప్పింది కూడా కాస్త వినండి. వానికి యాక్టింగ్ అంటే పిచ్చి అంటున్నాడు కదా, వాని మాట కూడా కాస్త వినండి. ఏంటే వినేది, మతి ఉండే మాట్లాడుతున్నావా? యాక్టింగ్ అంటే ఇష్టం అంటే ఆడు చెప్పినట్లు వెళ్ళాలా? అరే, వాని కెరియర్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా. వాడు భవిష్యత్ అంతా మంచిగా ఉండి వాడి భార్య పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలనే కదా నేను ఇంత కష్టపడింది. ఇప్పుడు వాడు కొత్తగా యాక్టింగ్ అంటూ డాన్స్ అంటూ ఏవేవో చెప్తుంటే వాడు చెప్పినట్లు పోతే విన్నాను, నేను విన్నాను. వాడు రాని చెప్తా, అస్సలు నాన్న, నేను నిన్న యాక్టింగ్ ఆడిషన్స్కి వెళ్ళాను నాన్న. మన బంధువులు అప్పుడే మీకు చెప్పారంట కదా నాన్న. నాన్న నాకు నిజంగానే యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న, తెలియని పిచ్చి నాన్న. నన్ను నేను స్క్రీన్ మీద మంచి యాక్టర్గా చూసుకోవాలని పిచ్చి నాన్న, అంతకుమించి వేరే ఆశ లేదు నాన్న. నాన్న మీరు ఒప్పుకోండి నాన్న, మీరు ఏమంటారేమో అని క్షణం క్షణము భయపడుతూనే ఉన్నాను నాన్న. ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాల్సింది, ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారని తెలియక చెప్పలేదు నాన్న. అంతేగాని మీ మీద ఏ దురుద్దేశం లేదు నాన్న. నాన్న నాకు యాక్టింగ్ అంటే పిచ్చి నాన్న, అర్థం చేసుకున్నాన్న. ఏంటి తమాషాలు ఆడుతున్నావా? నేనుగా నీ కెరియర్ బాగుండాలని నా ఆశలన్నీ వదిలేసుకొని నీ సంతోషమే నా సంతోషమని ఎన్నో ఏళ్ళుగా కష్టపడి నిన్ను ఇంత స్థాయికి తెస్తే
ఇప్పుడు కొత్తగా నువ్వు యాక్టింగ్కి వెళ్తానంటే ఎలా ఒప్పుకుంటున్నా అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి శ్రద్ధగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని హ్యాపీగా బ్రతుకుపురా. ఇవన్నీ మనకు సెట్ కావురా. పెద్ద పెద్ద వాళ్ళకి ఇవన్నీ సెట్ అయ్యేది. చెప్పింది అర్థమైంది కదా? వెళ్ళు, లోపలికి వెళ్ళు. నన్న అలా అనకు నన్న. నాకు నిజంగానే పిచ్చి నన్ను యాక్టింగ్. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనే కోరిక ఎక్కువ నన్న. నేను ఇందులో కూడా మంచి ప్రయోజకుని అవుతాను నన్న, ఖచ్చితంగా అవుతాను నన్న. మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు నన్న, నాకు ఏమొద్దు. నేను ఖచ్చితంగా అవుతాను నాన్న. అర్థం చేసుకోండి నాన్న, ఒప్పుకోండి నాన్న. ఏంట్రా తమాషాలు ఆడుతున్నావా? మంచిగా చెప్తే వినవా? నువ్వు చూడాలనుకుంటున్నా ఈ సినిమా ఫీల్డ్ని నేను ఆల్రెడీ చూసేసి వచ్చానురా. అందులో ఏం లేదురా, మన అమాయకత్వం తప్ప. అది తెలిసారా నేను ఇంతగా బ్రతిమాడుకుంటున్నాను, దాని జోలికి పోదని. అరే ఎదవా, వాడుకొని వదిలేస్తారా. జీవితం అంటే ఏంటో కూడా తెలియని రాక్షసులు ఉన్నారా అక్కడ. అక్కడికి వెళ్ళి ఎవడు బతకలేరురా. నేను చాలా మందిని చూశాను రా. వెళ్ళే చూసి వచ్చే నీకు చెప్తున్నాను రా, వద్దు నాన్న, దాని జోలికి పట్టుకుపోవద్దు. నా మాట విన్నాన్న. కావాల్సింటే నీకు ఎటువంటి కెరీర్ కావాలన్నా చెప్పు, నేను దానికోసం నా ప్రాణాలనైనా ఇచ్చి కాపాడుకొచ్చుకుంటా. కానీ ఈ సినిమా కెరీర్ మటుకు తీసుకొస్తున్నాను నాన్న. అది నేను అనుకుంటే వచ్చిండేది కాదు నాన్న. అది నాకు తెలియకోకుండా వచ్చింది నాన్న. ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు నాన్న. నాకు పిచ్చి పడుతుంది నాన్న యాక్టింగ్ అంటే. నేను కోరుకొని వచ్చిండేది కాదు కదా నాన్న. లేకపోతే నేను వదిలేస్తా అంటే నాన్న, నేను కోరుకొని వచ్చిండేదైతే వదిలేస్తా అంటే నాన్న ఖచ్చితంగా. నాకు మీ మీద చాలా ప్రేమ ఉంది నాన్న, మీరు ఇంతగా అడగనవసరం లేదు. అలా బ్రతకలేకపోతున్నానని నాకు ఎప్పుడు అనిపించిన పిచ్చి పుడుతుంది నాన్న. అదే నాన్న నా బాధ. అందుకోసమే నాన్న నేను ఇంతగా బ్రతమలాడుతున్నది. అరే నీకు అంత అవసరమైతే నేనే నీకు ఒక కెమెరా తెప్పిస్తాను, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని ఎంజాయ్ చేయరా. అలాగే ఈ కెరియర్ని కూడా, నేను చెప్పిన కెరియర్ని కూడా కొనసాగించు. దానికి ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు? నువ్వు ఇంత బాధపడే పనే లేదు నాన్న. నా మాట విను నాన్న. నాది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో తీరే ఆశ కాదు నాన్న. నాకు పెద్ద స్క్రీన్ మీద కనిపించాలనే ఆశ ఉంది నాన్న. ఎంత కష్టమైన పడి, ఎంత నరకమైన పడి సాధించాలనే కోరుకుంది నాన్న. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో పోయే కోరిక ఏంటే ఈ పాటికి ఎప్పుడో దాన్ని తీర్చుకుంటాను నాన్న. అది అవ్వదు నాన్న. నీకు ఖచ్చితంగా యాక్టర్ కావాల్సిందే. అయినా నాన్న, మీరు కూడా యాక్టింగ్కి వెళ్ళారని చెప్పారు కదా, మీరెందుకు వెళ్ళారు నాన్న? మీరు సాధించలేదనా? మీరు సాధించలేదని నేను సాధించలేకపోతున్నానని చెప్తున్నారా? అది మీరు ఎలా చెప్తారు నాన్న? అది మీరు ఎలా చెప్పగలరు? నాది నీ రక్తం నాన్న. నేను ఖచ్చితంగా సాధిస్తాను. నువ్వు కోల్పోయింది నేను సాధించి చూపిస్తాను నాన్న. నాకు కావాల్సింది కేవలం మీ సపోర్ట్ ఒకటే చేస్తే చాలు నాన్న. ఎంత నరకయాతనైనా పని నేను సాధిస్తాను నాన్న. ఒప్పుకోండి నాన్న, ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. అంటారా ఇప్పుడు? ఎందుకనరు? నేను ఎందుకు వదిలేసుకున్నాను అనేది తెలిస్తే నువ్వు ఈ మాట అనగలవా? నా భార్య పిల్లల కోసం వదిలేసుకున్నాను తెలుసా నీకు విషయం? నా భార్య పిల్లలు బాగుండాలా, నా కొడుకు బాగుండాలా, వాడి భవిష్యత్తు బాగుండాలా, వాడి భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలా, అప్పుడే నేను ఇంకా సంతోషంగా ఉండగలనని నాకు ఆ యాక్టింగ్ అనేది వదిలేసుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావే, ఇప్పుడు అర్థమైందా నేను ఎవరి కోసం వదిలేసుకున్నాను? అర్థమైందా?
అయినా సరే నువ్వు అనుకుండేది సాధించాలని నీ పట్టుదల చూసి నీకు ఒక చిన్న అవకాశం ఇస్తాను. కేవలం 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలే నీకు టైం ఇస్తాను. ఆ 2 సంవత్సరాల్లోపు నువ్వు అనుకున్న కెరియర్ తీసుకొచ్చుకుంటే సరే, లేదంటే నేను చెప్పినట్లే విని నేను చెప్పినట్లే నడుచుకుంటాను అని నాకు మాట ఇవ్వు. అలా అయితే నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా నాన్న, నాకు 2-3 సంవత్సరాల ఖచ్చితంగా సాధిస్తాను నాన్న. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను. మీరు ఇచ్చిన నాకు ఈ అవకాశాన్ని పొరపాటును మిస్ చేసుకోను నాన్న. మీకు మాట ఇస్తున్నాను నాన్న, ఖచ్చితంగా. దాని తర్వాత మీరు ఎలా చెప్తే అలా, ఎలా ఉండమంటే అలా బతుకుతాను నాన్న. కానీ నాకు ఈ 2-3 సంవత్సరాలు చాలు నాన్న. ఎంత కష్టపడైనా, ఎంత నరకయాతనను ఇచ్చేనా నేను పోరాడుకుంటాను నాన్న. నాకు ఈ మాత్రం అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్స్ నాన్న. నేను మిమ్మల్ని పోగొట్టుకున్నాను, అస్సలు పోగొట్టుకున్నాను. మీరు ఒప్పుకుంటేనే చేస్తారు. మీరు ఒప్పుకునేంత వరకు ఎంత నరకయాతన. అందుకే నాన్న ఇంత బ్రతిలాంటి. థ్యాంక్స్ థ్యాంక్స్. సరే ఏయ్, మనకి అన్నం పెట్టే, నువ్వు వెళ్ళరా. ఓ, పొద్దున్నే మాట్లాడదాం వీళ్ళు. ఏంటండి మరి మీరు కూడా బాధపడుతున్నారు? ఏమైంది? ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకోవడం కాదే, వాడు నన్ను ప్రశ్నించాడు చూడు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు నాన్న? నువ్వు చేయలేదని నేను చేయలేనని చెప్తున్నావా అని వాడికి ఎంత తక్కువ చేసి మాట్లాడు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టమే, కానీ నేను ఎందుకు చేయలేకపోయాను తెలుసా? దానికి కారణం మా నాన్న దీనికి ఒప్పుకోలేదు. వీటికన్నా నేను ఏదో చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నా. ఇలాగే నేను ఒకరోజు మా నాన్న అడగడానికి వెళ్తే ఎంత దారుణంగా కొట్టాడో తెలుసా? అప్పటి నుంచి మా నాన్న మీద విరక్తి, ఈ స్కిల్స్ మీద విరక్తి, వీడి జోలికి పోవడంలో వృధా అని అదే మైండ్ అలాగే నా మైండ్లో పడిపోయింది. అందుకోసమే నా కొడుకు ఎంత బాధ పెట్టాను. నేను పోగొట్టుకునేది నా కొడుకులో చూస్తా. వాడిని ఖచ్చితంగా మంచి యాక్టింగ్ చేస్తా. వాని కెరియర్ నేను ఇందులోనే చూస్తా. నేను పోగొట్టుకుంది వానిలోనే చూస్తా. ఖచ్చితంగా నేను వానికి ఎంత కష్టమైన సహాయం చేస్తా. వాణ్ణి నా కళ వానిలో చూస్తా. సో చూసారు కదా, చిన్నపాటి యాక్టింగ్. సో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ క్యారెక్టర్స్కి డైలాగ్స్కి స్పేస్ ఇవ్వడం కోసం లెంతీ అయింది. అండ్ నేను చెప్పిన ఈ కంటెంట్ తండ్రి కొడుకుల బాధ. సో దీంట్లో ఒక మీనింగ్ఫుల్ కూడా ఉంది, మీనింగ్ అనేది ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే, పిల్లలు అనేవాళ్ళు వాళ్ళకు స్కిల్స్ ఏదో ఒకటి ఉంటాయి. సో వాళ్ళు పేరెంట్స్ని ఎదిరించి బ్రతకాలనుకోవడం మూర్ఖత్వం. పేరెంట్స్ వాళ్ళు కని పెంచడంలో కాస్త మూర్ఖత్వం వహిస్తారు. వాళ్ళకు అది సహజంగా వస్తుంది. అది తండ్రి క్యారెక్టర్కి వాళ్ళ తండ్రి కూడా ఉంటాడు, అక్కడ అలాగే జరుగుతుంది, ఇక్కడ అలాగే ప్రవర్తిస్తారు. యాక్చువల్లీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు అలా ఆలోచిస్తారు. అంతకుమించి వాళ్ళు కోపము అలాంటిది ఏమి ఉండదు. బట్ మీరేంటంటే ఒప్పించుకోవాలి. పిల్లలు అనేవాళ్ళు ఒప్పించుకోవాలి. ఎంత కష్టమైనా కానీ కాళ్ళు పట్టుకో, నరకయాతన అనుభవించు, ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం. అలా పేరెంట్స్ ఒప్పుకొని నువ్వు అనుకున్న ఫీల్డ్లో వెళ్ళావంటే అది చాలా సంతోషంగా ఉంటుంది.
అండ్ మన పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అండ్ మీరు హ్యాపీగా ఉంటారు. సో అందరూ హ్యాపీగా ఉంటారు అండ్ ఆల్సో మీకు బెస్ట్ సపోర్ట్ దొరుకుతుంది, మీరు తొందరగానే రీచ్ కావచ్చు. సో నేను చెప్పేది ఇలా యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కోరికలు ఉన్నప్పుడు పేరెంట్స్ని ఒప్పించుకొని పోరాడుకోవడం వల్ల చాలా లాభాలు, తొందరగా మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటారు. సో ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి, మూర్ఖత్వానికి వెళ్ళకండి. సో ఈ కంటెంట్ ఎవరికైనా నచ్చినట్లయితే సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ ఉంటాయి కదా. సో వాటిలో ఏమన్నా కానీ చేయండి, అది మీ ఇష్టం. అది మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే అస్సలు చేయొద్దండి, అస్సలు యాక్సెప్ట్ చేయండి నేను అలా. సో నెక్స్ట్ ఇంకొక కంటెంట్తో నెక్స్ట్ మరీ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.